శారదక్క పిలుపు, శారదక్క పిలుపు, జీవన్ రెడ్డికి జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. అనుభవంతో ఎంతమంది చెప్తారో చెప్పి సరేనా చెప్పు. పడుతుంది కొద్ది మందికి ఆగినట్టుంది ఎలక్షన్ దీని తర్వాత పడుతుంది కొద్దిగా ఈసారి మళ్ళీ మనం ఫోన్ తమ్ముడు చాయ్పతి చక్కెర ఎందుకంటే తమ్ముడు ఫోన్ 10 రూపాయలు అంటారు కొనేటప్పుడు మీకు మాత్రం రేట్ ఎక్కువనే ఉంటుంది కదా కొద్దిగా ఈసారి అన్ని తగ్గుతాయి. ప్రభుత్వం ఉంది మరి మనకి వ్యక్తి ఉండాలా ఉండొద్దా? ఉండాలి కదా. ఆ వ్యక్తి గురించి ఆలోచించి మనం ఓటేసుకుంటే మన పనులన్నీ జరుగుతాయి. గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆలోచించి దగ్గర పోయి కలవచ్చు. అయితే పూడు నేను కూడా ఉన్నాను ఏ పని ఉన్నా చేయొచ్చు. సరేనమ్మా చేతి గుర్తుకే సోనియా దగ్గర ఉంటాడు. అదే అదే మరి మళ్ళీ ఒకసారి చెప్తున్నా తప్పేమున్నది. రమక్క చేతి గుర్తుకే చేతి గుర్తుకేయాలన్నా ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం చేయబెట్టింది కదా, మరి చేయబుట్టు కోటేస్తే పనులేదు. మరి ఎలక్షన్ సిలిండర్ 500 వస్తుంది, కరెంటు ఫ్రీ అయింది, బస్సు ఫ్రీ అయింది. ఇప్పుడు మీకు వచ్చే 2000 కూడా 4000 అవుతాయి. జీవనకు నువ్వు ఎన్ని వీలైతే నోట్లు వేయించాలి. పేషెంట్లకు, డాక్టర్లకు, స్టేట్కు అందరికి ఓట్లు వేయించే బాధ్యత లేదు. చేతి గుర్తేయాలి. జీరో బిల్ వస్తుందా? వస్తుంది కదా. సిలిండర్ 500 అంటే మీకు వాళ్ళ అకౌంట్లో పడతాయి, చూసి ఉండరు. ఒకవేళ రాకపోయినా ఎలక్షన్ తర్వాత కాబట్టి బిల్ చేయకపోతే చేస్తే పిఎఫ్ ఉంది కదా, పిఎఫ్ కూడా 4000 వస్తుంది. 4000 వస్తుంది. ఎలక్షన్ తర్వాత మన ప్రభుత్వం చేయబట్టి కోటేసుకుంటే ఏమవుతుంది?
మీకేంత స్థానిక స్థానం చేసుకున్నామని చెప్పండి. దాటిన తర్వాత సిమెంట్ చేరస్తుంది ఆ చేరు కానీ ప్రభుత్వం ఉంది కాబట్టి జీరో బిల్లు రానోళ్ళకి కట్టమన్నారు, జీరో బిల్లు వచ్చిన వాళ్ళకి కట్టమన్నారు, రానోళ్ళకి కూడా మే నుంచి కట్టాలని చెప్పి 200 తక్కువ వస్తే మే తర్వాత వస్తే కట్టాలి కట్టాలి అంటే అంతకంటే ఎక్కువ వస్తే కట్టాలి, ఎక్కువ వస్తే కట్టాలి, తక్కువ వస్తే కట్టాలి. ఎగ్జామ్ రాలేదు, ఆమె నమ్ముతుంది. నీకు వచ్చిందా నేను నమ్మకపోతే ఎట్లా చెప్పు? నువ్వు వచ్చింది కదా నీకు, మరి ఎందుకు నమ్ముతుంది? ఇప్పుడు 3 నెలల్లో 3-4 పనులు చేసి పెట్టిండ్రు. అందరి గురించి ఆడోళ్ళ గురించి ఆలోచించే రేవంత్ రెడ్డి ఏమైందమ్మా కరెంట్ బిల్లు వస్తాయి కదా, అది కావాలని చేసింది కానీ ఎవరు కొట్టుకుంటలేరు అట్లా. గత ప్రభుత్వము 2014లో కటాఫ్ డేట్ పెట్టింది. 2014 అంటే ఎంత 24 10 సంవత్సరాల వాళ్ళ పాలన ఉంది. 10 సంవత్సరాల పాలన లోపల బీడీ పెన్షన్ రాకపోవడానికి కారణం అదే ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని మీరు అందరూ కలిసి కావాలని మాకు రావట్లేదు, మాకు న్యాయం చేయట్లేదని తీసేసి ఇప్పుడు ఇది వచ్చి ఎన్ని రోజుల 3 నెలలు. ఈ 3 నెలల్లో మా ఇంటికాడ మన కొత్త సంవత్సరం అనుకో చదవెట్టుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇది టైం పడుతుంది ఖచ్చితంగా. మరి అందరూ చేసుకోండి. మీరు గెలిపిస్తే రాహుల్ గాంధీని గెలిపించినట్టు మరి పేదవాళ్ళకైతే మంచిదే కదా, రోజు 50 మంచిదా? నెలకి మీరు రోజు పోతే 3,000 కరెంటు బిల్లుతో కనీసం 1000 రూపాయలు మిగిలి సిలిండర్ కూడా 5,000 500 మిగిలి నెలకి మిగిలిస్తుంది 5,000 మిగిలిస్తుంది. మరి కొంచెం మరి ప్రభుత్వం ఎవరికి ఏడాదికి 60,000 ఇస్తున్నాయమ్మా. అర్థం చేసుకోండి, మీకు పెన్షన్ వస్తలేదు ఒకటే మీరు బాధపడతారు, పెన్షన్ వస్తలేదు ఒకటే మీ బాధ. 2014 పట్టణం అయిపోయింది. ఇప్పుడు జూలై తర్వాత మీకు పెన్షన్ ఇచ్చే బాధ్యత రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మన నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాన్యశ్రీ ఎమ్మెల్సీ జీవనన్న గారి సపోర్ట్గా మరి ఈరోజు 22-21 వార్డులో ఇంటింట ప్రచారం చేస్తుంటే మరి చాలా మంచి స్పందన జరుగుతున్నది. ముఖ్యంగా జీవనన్న గత 4 దశాబ్దాలుగా చేసినట్టు పనులు అయితేనేమి, కొత్తగా 3 నెలల కింద వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారెంటీల పథకం అమలు గురించి చేసిన ప్రశంసలు దొరుకుతున్నాయి. అదేవిధంగా మరి 25 గ్యారెంటీ ఏదైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ రాహుల్ గాంధీ పర్యవేక్షణలో డిక్లేర్ చేసిన ఆ స్కీమ్స్ కూడా అట్రాక్ట్ అవుతున్నారు. తప్పకుండా ఈసారి మరి స్థానికుడన్న ఫీలింగే కాకుండా యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసే దిశలో అడుగుతున్నది. మరి తామందరూ కూడా జగిత్యాల నియోజకవర్గ ప్రజలు పట్టణ ప్రజలంతా జీవనాన్ని అత్యధిక మేరతో గెలిపించాలని మరీ కోరుతుంది. జై హింద్. ఈరోజు జీవనన్న ఎంపీ అభ్యర్థి జీవనన్న కొరకు 21-22 వార్డులో మోనన్న గారి ఆధ్వర్యంలో ఈ ప్రచారం జేడీ జితేందర్ గారి ఆధ్వర్యము మరియు చైర్పర్సన్ గారు రావడం జరిగింది. ఈ జీవనన్నకి మద్దతుగా ఈరోజు ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. నిజంగా చాలా మంచి స్పందన ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. ఇక్కడ లోకల్లో రాకుండా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి జీవనన్న ఎన్నో పనులు చేయడం జరిగింది ఈ 3 నెలల్లో కూడా. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ 3 నెలల్లో అనేది 5 గ్యారెంటీలను పూర్తి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మహిళలకి చాలా మటుకు మహిళలకి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి మహిళలందరూ కూడా మంచి స్పందన ఉంది. ఎందుకంటే వీళ్ళకి సంబంధించి గ్యాస్ సిలిండరే కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు ఫ్రీయే కానివ్వండి, బస్సు ఉచిత బస్సే కానివ్వండి, ఇలాంటివే కాకుండా ఇప్పుడు
ఇప్పుడు చూసుకుంటే భారతదేశానికి 5 న్యాయ్ 5 కూడా చాలా మంచి కార్యక్రమాలు ఉన్నాయి. అంటే కార్మికుల నుంచి మొదలు పెడితే మహిళలకి, యువతకి, కార్మికులకి, ప్రతి ఒక్కరికి అందులో 7 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంది. దాన్ని చదివిన వారందరూ ఒక్కసారి చదవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆన్లైన్ గూగుల్లో తప్పకుండా ఉంటుంది ఈ దాని గురించి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యము. ఇది ఉన్నట్టయితేనే తప్పకుండా ప్రతి సామాన్యులకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా జగిత్యాలకి సంబంధించి ఇప్పుడు ఉన్న జీవన్ రెడ్డి గారు ఎంపీగా నిలబడుతున్నారు. దానికి ఇక్కడ ఉన్న స్థానికుడు ఇక్కడ ప్రతి ఒక్కరికి సుపరిచితుడు, అందుబాటులో ఉంటాడు అనేది ఒకటి ఉంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా జీవనానికి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు. ఏ ఆపద ఉన్నా ఫోన్ కొట్టడమే కాదు, ప్రతి ఫోన్ అనేది ఆయన లిఫ్ట్ చేస్తారు. అదేవిధంగా ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడతారు. ఆయన ఏ సమస్య ఉన్నా తీర్చగలిగే ఒక వ్యక్తి. ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది. అలాంటి వ్యక్తిని మనము గెలిపించుకున్నట్టయితే మనకే ఆపద వచ్చినా కానీ, అలాగే జగిత్యాలకి ఉన్న సమస్యలే కాదు ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చగలిగే ఆలోచన వ్యక్తి కాబట్టి ఆయన గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. పార్లమెంట్ అభ్యర్థి జీవనన్న గారి కోసం 22వ వార్డు నుంచి జేడీ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చిన భారీ ఎత్తున కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరం కలిసి 22 వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఏ గడపకి వెళ్ళినా, ఏ గడప దొక్కినా ప్రతి ఒక్కరూ మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ప్రతి ఒక్క పథకం మా గడప వరకు చేరింది అని మహిళలు చాలా సంతోషంగా చెప్పడం జరుగుతుంది. ఎవరో అందులోకెళ్ళి 1% రాలేదని చెప్పేసి ఎవరు కొంతమంది ఉన్నా కూడా వాళ్ళందరికీ ఒకటే మేము చెప్పదలుచుకుంది, గత 10 సంవత్సరాలుగా మనకు రేషన్ కార్డ్స్ రిలీజ్ కాలేదు. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ రాలేవు. 2014 ముందు కట్ ఆఫ్ అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్ ఆఫ్ కూడా తీసేసింది. కాబట్టి ఇప్పుడు పిఎఫ్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఏదైతే ఉందో 4000 పెన్షన్ చేయడం జరుగుతుంది. చాలామంది పెన్షన్ ఎందుకు అయితే లేదు, ఎందుకు వస్తలేదని కొంతమంది బాధపడుతున్నారు. వాళ్ళకు ఒకటే నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, పెన్షన్ వస్తుందమ్మా, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది. ఇప్పుడు ఏదైతే జూలై ఉందో జూన్లో ఇది మనకు ఎలక్షన్ కోడ్ అయిపోతుంది కాబట్టి జూలై నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరికి 4000 పెన్షన్ వస్తుంది. బీడీలు చేయని వాళ్ళకు 2500 పెన్షన్ వస్తుంది. రేషన్ కార్డ్స్ 10 సంవత్సరాల నుంచి లేవు కాబట్టి ఇది కూడా జూలై. దాని తర్వాత మనకి ఎప్పుడైతే సైట్ ఓపెన్ చేయించేసి ముఖ్యమంత్రి గారితో జీవనన్న మాట్లాడమని చెప్పేసి సైట్ ఓపెన్ చేపిస్తాము, ఖచ్చితంగా మీకు రేషన్ కార్డ్స్ పెట్టించే బాధ్యత కూడా మాదే. అలాగే ఇప్పుడు 1వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారిది మంచి బహిరంగ సభ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. అందరూ ఆ సభకు వచ్చి, కొరట్లలో సభ ఉంది, ప్రతి ఒక్కరు వచ్చి సభను సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే కొంతమంది మీ దగ్గరికి వేరే పార్టీ వాళ్ళు వచ్చి మీరు మాకు ఓటు అయిపోతే మీకు పెన్షన్ కట్ అవుతుంది, మీకు అది రాదు ఇది రాదని అందరినీ భయపెడుతున్నారు. దయచేసి ఎవరు కూడా భయపడొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రాష్ట్రంలో. వేరే ఎవరో వచ్చి భయపెడితే మీకు పెన్షన్ కట్ కాదు. మీరు ఇవన్నీ దయచేసి భయపడొద్దు. మీకు ఖచ్చితంగా పెన్షన్ ఇప్పించే బాధ్యత మాది. ఇప్పుడు 2000 వస్తుంది, వచ్చిన వాళ్ళు ఎవరైతున్నారో ఖచ్చితంగా 4000 ఇప్పించే బాధ్యత మాది. ఎందుకంటే ప్రభుత్వం మనదున్నది కాబట్టి ఎవరో ఏదో చెప్తే దయచేసి భయపడొద్దు. అలాగే మీరందరూ జీవనన్నకు మద్దతు ఇచ్చి, మనకు ప్రభుత్వం ఉంది కావచ్చు మేము ధైర్యంగా అడుగుతున్నాం, మీరందరూ జీవనన్నకు మద్దతు ఇచ్చి ఈసారి ఓటేస్తే మన జగిత్యాల ఎలా అభివృద్ధి జరుగుతుంది, నిజామాబాద్ పార్లమెంట్ ఎలా అభివృద్ధి జరుగుతుంది మీరందరూ దయచేసి చూడండి. ఇంతకుముందు మాటలు చెప్పిన వాళ్ళు మాత్రమే ఉన్నారు, చేతలు చేసే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. రాబోయే కాలంలో మీరు చూడండి. ఓటు మీ ఆయుధాన్ని మీరు ఒక్కసారి వాడండి. ఓటు అనే ఆయుధాన్ని మీరు వాడితే ఇక మీకు 5 ఏళ్ళ భవిష్యత్తు ముందడ కనిపిస్తుంది. మీరు ఇక 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని బ్రతకగలుగుతారు. మీ భవిష్యత్తులో మీకు ఏది కావాలన్నా జీవనాన్ని చేసి పెడతాడు. ఇక్కడ అభ్యర్థి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ జస్ట్ జమ్మిగద్ద కాడిపోతే మీకు అందుబాటులో ఉంటాడు. ఒక్క ఫోన్ కాల్, మీకు ఒకే ఒక్క ఫోన్ కాల్తో మీ సమస్యలన్నీ తీరుస్తాడు. కాబట్టి మీరు దయచేసి జీవనన్నను ఓటేసి గెలిపిస్తే ఆయన భారీ మెజార్టీతో గెలుస్తాడు. అక్కడి నుంచి జగిత్యాల లోపల అన్నకు చాలా పాజిటివ్ ఉన్నది. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్కే ఓటేస్తామని చెప్తున్నారు. జగిత్యాల పట్టణ ప్రజలు ఎవరన్నా వేరే వాళ్ళకు ఓటేయాలని కొంచెం అనిపించిన వాళ్ళు దయచేసి మీరు మీ ఏదైతే ఉందో మీ మనసును మార్చుకొని జీవనన్న ఓటేయాలని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై కాంగ్రెస్, గెలిపిద్దాం జీవనన్ననే గెలిపిద్దాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి